హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ప్రపంచం ఊహించని మహా విపత్తు అంచున నిలబడింది. మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందోనని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటి వరకు గాల్లోంచి దాడులు, సముద్రాల్లో వార్నింగ్లకే పరిమితమైన ఈ ఘర్షణ ఇప్పుడు ఏకంగా నేలపై మహా సంగ్రామానికి దారితీస్తుంది. ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అమెరికాను ఢీకొట్టేందుకు ఇరాన్ ఏకంగా 10 లక్షల మందితో మహా సైన్యాన్ని రంగంలోకి దించుతుంది. అమెరికా బూట్ల చప్పుడు తమ గడ్డపై వినిపిస్తే అడ్డుకోవడానికి ఇరాన్ ఏ ప్రాణత్యాగానికైనా వెనుకాడటం లేదు. అసలు ఈ యుద్ధం ఆగదా? 10 లక్షల మంది సైన్యంతో ఇరాన్ ఏం చేయబోతుంది? 12 ఏళ్ల పసిపిల్లల చేతికి తుపాకులు ఎందుకు ఇస్తుంది? పవర్ఫుల్ అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? ఈ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం. అమెరికా గ్రౌండ్ అటాక్ ప్లాన్, ఇరాన్ కౌంటర్. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై వైమానిక దాడులు చేస్తూ వచ్చాయి. కేవలం బాంబుల వర్షంతో ఇరాన్ ను లొంగదీసుకోవడం సాధ్యం కాదన్న నిర్ధారణకు అమెరికా వచ్చినట్లు కనిపిస్తుంది. నేరుగా ఇరాన్ గడ్డపై కాలు పెట్టి అక్కడ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని పెంటగాన్ వ్యూహరచన చేస్తుందని ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఈ విషయం పసిగట్టిన ఇరాన్ ఆత్మరక్షణ కోసం కన్నీ విని ఎరుగని స్థాయిలో సన్నాహాలు మొదలుపెట్టింది. అమెరికా సైనికులు తమ గడ్డపై అడుగు పెడితే వాళ్లను సజీవంగా వెనక్కి వెళ్లనివ్వకూడదన్న కసితో ఏకంగా 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసింది. ఇందులో రెగ్యులర్ ఆర్మీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్, బసీజ్ మిలీషియా దళాలు, లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు. పసిపిల్లల చేతికి తుపాకులు ఇరాన్ తెగింపుకి నిదర్శనం. ఈ యుద్ధంలో ఇరాన్ ఎంతలా తెగించిందంటే యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసును భారీగా తగ్గించేసింది. కేవలం 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధభూమిలోకి పంపేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. దీనికోసం ఫర్ ఇరాన్ అనే పేరుతో ఒక భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. దేశభక్తి రగిలించి ఇంటికో బిడ్డను బలిపీఠం ఎక్కించేలా ఈ వ్యూహం ఉంది. 1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా ఇరాన్ ఇలాగే చిన్నపిల్లలను మందు పాత్రలు పేల్చడానికి వాడింది. ఇప్పుడు అమెరికాతో పోరాడానికి అదే పాత భయంకరమైన వ్యూహాన్ని బయటకు తీసింది. ఇది ఇరాన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉందనడానికి స్పష్టమైన నిదర్శనం. ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు? అమెరికా సైనిక బలంతో నేరుగా తలపడడం సాధ్యం కాదని ఇరాన్కి బాగా తెలుసు. అందుకే వాళ్ళు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఎంచుకున్నారు. 10 లక్షల మంది సైన్యం అంటే మాటలు కాదు. ఎంతటి అధునాతన ఆయుధాలున్నా ఊరికో 100 మంది చొప్పున మీద పడితే అమెరికా సైన్యం ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. ఇరాన్ భౌగోళిక పరిస్థితులు అమెరికాకు అస్సలు అచ్చిరావు. చుట్టూ కొండలు, గుట్టలు, ఎడారులు ఉంటాయి. ఈ కఠినమైన భూభాగంలోకి అమెరికా ట్యాంకర్లు, బలగాలు వస్తే వాళ్ళను సులభంగా ట్రాప్ చేయాలన్నది ఇరాన్ ప్లాన్. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేసి అయినా సరే శత్రువులను మట్టుబట్టాలనే కసితో ఇరాన్ మిలీషియా దళాలు ఉన్నాయి. అమెరికాను ఇరాన్ వీధుల్లోకి లాగి ఒక నెత్తురోడే బురదలో ఇరికించాలన్నదే వాళ్ళ అసలు ప్లాన్. అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇరాన్ 10 లక్షల మందిని సిద్ధం చేసిందని అమెరికా భయపడి వెనక్కి తగ్గుతుందా? అస్సలు తగ్గదు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఈ సవాల్ను మరింత సీరియస్ గా తీసుకుంటుంది. ట్రంప్ రియాక్షన్ ఊహకందని స్థాయిలో వినాశనకరంగా ఉండొచ్చు. భారీ వైమానిక దాడులకు ప్లాన్ చేయొచ్చు. గ్రౌండ్ అటాక్ మొదలుపెట్టే ముందు అమెరికా ఇరాన్లోని ప్రతి కీలక స్థావరాన్ని నాశనం చేస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్, పవర్ ప్లాంట్లు, రోడ్లు, వంతెనలను బాంబులతో నేలమట్టం చేస్తుంది. ఇరాన్ సైన్యం కదలడానికి వీల్లేకుండా చేస్తుంది. అణు కేంద్రాలపై గురి పెడుతుంది. ట్రంప్ మొదటి టార్గెట్ ఇరాన్ అణు కేంద్రాలే. భూగర్భంలో ఉన్న ఆ కేంద్రాలను ధ్వంసం చేయడానికి బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగిస్తారు. టెక్నాలజీతో మారణహోమం సృష్టిస్తారు. అమెరికా కేవలం మనుషులతోనే కాదు, డ్రోన్లు, రోబోటిక్ వెషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత ఆయుధాలతో దాడి చేస్తుంది. ఇరాన్ సంఖ్యాబలాన్ని అమెరికా తన టెక్నాలజీతో చిత్తు చేయాలని చూస్తుంది. మరి యుద్ధం ఆగదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దౌత్యపరమైన చర్చలకు కాలం చెల్లిపోయినట్లే ఉంది. అమెరికా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంటే ఇరాన్ తన ఉనికి కోసం పోరాడుతుంది. ఇరాన్ గడ్డపై అమెరికా అడుగు పెడితే అది రోజుల వ్యవధిలో ముగిసే ఆపరేషన్ కాదు, ఏళ్ల తరబడి సాగే భయంకరమైన రక్తపాతం. అటు ఇజ్రాయెల్, ఇటు లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లోని ఇరాన్ మద్దతుదారులు కూడా యుద్ధంలోకి దూకుతారు. దీంతో మొత్తం మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారుతుంది. 10 లక్షల మంది సైన్యం, 12 ఏళ్ల పసిపిల్లల చేతిలో తుపాకులు, ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ ఒక సూసైడ్ మిషన్ కు సిద్ధమైనట్లు అర్థమవుతుంది. అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తే అది ఆధునిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన యుద్ధంగా మిగిలిపోతుంది.
ఆయిల్ ధరలన్నీ ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం దారుణంగా పడుతుంది. అగ్రరాజ్యాల పంతాల మధ్య పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మారణ హోమాన్ని ఆపే శక్తి ప్రస్తుతం ప్రపంచంలో ఎవరికీ లేకపోవడం అత్యంత బాధాకరం. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.